తెలంగాణలో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ తూర్పు ప్రాంతం నుంచి మొదలయ్యే వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టేస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్న తెలిపారు. ఇక హైదరాబాద్, వరంగల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ కురుస్తున్న భారీ వర్షాలకు నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు, ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, అట్లాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమరంభీం, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండో రోజు, మూడో రోజు 13వ తారీఖు, 14వ తారీఖుని చూసుకున్నట్లయితే మనకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ, అతి భారీ వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా కూడా మనకు భారీ వర్షాలు ఈశాన్య ప్రాంతం, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ లోని, అట్లాగే మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో భద్రాద్రి, మూలుగు, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయినటువంటి రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోని, అట్లాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మూడో రోజును చూసుకున్నట్టయితే మనకి 14వ తారీఖున ఇది కాస్త ఇంటీరియర్ ప్రదేశాల్లోకి మూవ్ అవుతున్నందున మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా హెవీ, వెరీ హెవీ, ఒక్కొక్కప్పుడు పశ్చిమ జిల్లాలు వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా మనకు ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా 1-2 చోట్ల వెరీ హెవీ రెయిన్ఫాల్స్ తో పాటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే 4వ రోజును చూసుకుంటే మనకి సిస్టమ్ నార్త్ వెస్ట్ వర్డ్ కానీ నార్త్ వర్డ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున ఈ పశ్చిమ జిల్లాలు అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలతో పాటుగా భారీ, అతి భారీ వర్షాలు మనకు 12 నుంచి 20 వరకు కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అట్లాగే వాయు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలైనటువంటి నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక 5వ రోజున మనం చూసుకున్నట్లయితే 1-2 జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా, అట్లాగే ఈశాన్య జిల్లాలైనటువంటి కుమరంభీం నుండి భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి పాల్గొన్నారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. వచ్చే 3 రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు సీఎం. ట్రాఫిక్ నియంత్రణకు, ల్యాండ్ ఆర్డర్కు పోలీసులు సేవలు వినియోగించుకోవాలన్నారు. హైడ్రా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.
అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా. చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పడుతున్నప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిందో మీరు స్పెషల్ ఆఫీసర్స్ ని డెప్యూట్ చేయండి, సీనియర్ ఐఏఎస్లను, అంతకుముందు అక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళను, లేకపోతే ఆ ప్రాంతం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది, కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి రాబోయే 72 గంటలు ఈ విధంగా తీసుకొని అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి, అందరూ డ్యూటీలో చేరాల్సిందే. అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక చేయండి, హైదరాబాద్కి, గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి, హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి. ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి చేసుకోవాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళు ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లను అందరినీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా, మెడిసిన్స్ చేయాల్సి వచ్చినా, ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి. కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు చేసుకోండి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రాత్రి నుంచి భారీగా వర్షం పడుతుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో కురిసిన భారీ వర్షాలకు నాలలు నిండిపోయి వరద నీరు రోడ్లపైకి కాలనీలోకి రావడంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లలోని నిత్యావసరాలు తడిసిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్లోని అండర్ రైల్వే బ్రిడ్జ్ వరద నీరు భారీగా చేరడంతో కార్లు, బైకులు నీటిలో మునిగిపోయాయి. హన్మకొండలోని టీ జంక్షన్, గోకుల్ నగర్, అశోక్ నగర్, అంబేద్కర్ భవని కాలనీ, హన్మకొండ చౌరస్తా మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇక అంటర్ రోడ్ నుంచి ఉరుసుగుట్టుకు వెళ్లే రోడ్డు మొత్తం కూడా కిలోమీటర్ పొడవున 5 ఫీట్ల లోతు వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ పట్టణంలోని వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, మధురానగర్, శివనగర్ భారీగా వర్షపు నీరు చేయడంతో ముప్పు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసిందిగా వరంగల్ మహానగర పాలన సంస్థ అధికారులు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వారికి సమస్యను వివరించాల్సిందిగా వరంగల్ మహానగర సంస్థ అధికారులు సూచించారు. ఇక మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి రోడ్డుపై వట్టివాగు పొంగి పొరులుతూ ఉండడంతో కేసముద్రం, గూడూరు మండలాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గొల్ల బుద్ధారం పాఠశాలకు భారీగా వరద నీరు రావడంతో విద్యార్థులను ఇంటికి పంపించేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్. ఉమ్మడి వరంగల్ జిల్లా గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు ముఖ్యంగా ఇటు 4 రోజుల పాటు భారీ పడే అవకాశం మొత్తం అప్రమత్తం. ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ముందు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు రెవెన్యూ మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం లోతట్టు ప్రాంతాల ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించడం ముందు జిల్లాలో ఏర్పాటు చేశారు. ముందస్తుగానే గర్భిణులు కూడా మెడికల్ హాస్పిటల్స్ తరలిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా 4 రోజుల పాటు ఎలాంటి విపత్తు సంభవించినా కానీ ఎదుర్కొనే విధంగా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫిషరీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమైంది. నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షం పడడంతో పరిస్థితి ఏదైతే మొత్తం కూడా వెళ్ళిపోయి మొత్తం కాలనీలు వాటిని భారీగా చేరింది. వాటిని కాలనీలోకి రావడంతో గత రాత్రి నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు కాలనీవాసులు. నిత్య అవసరాలు కూడా బయటకు లేని పరిస్థితి చోటు చేసుకుంది. ఇటు వెయ్యంతో సహా మొత్తం తడిసిపోయాయి. పిల్లలు స్కూల్ పంపించేది గత రాత్రి మొత్తం కూడా నిద్ర లేకుండా వెళ్తూ ఉండాల్సిన పరిస్థితి. ఈ కాలనీ మొత్తం నిర్మూలనతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక పక్క కాలనీ వాసులు కూడా ఇటు వరంగల్, అమ్మబడ్డ, కాజీపేటలోని ఈ కాలనీ వాసులు మొత్తం కూడా ఇబ్బందులు వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఒక పక్క వస్తున్న భారీ వర్షాలు పెట్టి ఇటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ అధికారులు తీసుకురావాలని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. మున్సిపల్ అధికారులు మొత్తం కూడా ప్రభుత్వ ప్రాంతంలో ఉన్న వాటిని బయటకు పంపించేందుకైతే చర్యలు తీసుకుంటున్నారు. ఇటు చేసినందుకు ఇక్కడికి వాటిని మొత్తం కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి. అంతేకాదు ఒక పక్క భారీ వర్షాలు తిరిగితే మొత్తం నగరం స్తంభించిపోయింది.
తేలికపాటి వర్షాలకి చెరువులు కనిపించే వరంగల్ మహానగరం కూర్చున్న భారీ వర్షాలకైతే చెరువులు కనిపిస్తున్నాయి. పెద్ద వాహనాలు మొత్తం కూడా నీరు నిండిపోయాయి. వరంగల్ చూసుకుంటే మొత్తం కూడా ఒక 5 నుంచి 6 ఫీట్ల పైన వరదలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం కూడా వరంగల్ మొత్తం కూడా ప్రస్తుతానికి వరదలు చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. సామాన్య ప్రజలైతే చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది నిద్రపోలేక ఉండాల్సిన పరిస్థితి. దీంతో ప్రజలు కూడా చాలా అర్థం వర్షాకాలం మనకు ఇలాంటి కష్టాలు ఉన్నాయి. నాలుగు కూడా మోసపోయి తీవ్ర ఇబ్బంది అవుతారు. ప్రభుత్వం వెంటనే చేయాలని చూపిస్తూ ఈ కేసముద్రం గూడు మండలాలు తీసిపోయాయి. అంతేకాకుండా భూపాల జిల్లాలో కూడా భారీ వర్షం పడుతుంది. ముఖ్యంగా ఈ గొల్ల ఉత్తరంలో ఉన్న ప్రభుత్వ జెడ్పీఎస్ పాఠశాలలోకి భారీగా వరద చేయడంతో అర్థంగా స్కూల్ బంద్ చేసి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు వేర రిజర్వాయర్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఇక రిజర్వాయర్ల నుంచి అలుగులు పోస్తూనే మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో చెరువులన్నీ నిండుగా అలుగులు పోస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి నీళ్లు చేరుకున్నాయి. అదేవిధంగా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. పాలేరు జలాశయం పూర్తి సామర్థ్యం 23 అడుగులు కాగా 24 అడుగులు చేరడంతో ఫాలింగ్ గేట్ల నుంచి అలుగులు పోస్తుంది. జిల్లాలో నిండిన చెరువుల వద్ద ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి స్థానిక ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు. ఇక జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని సూచిస్తున్న ఇరిగేషన్ అధికారులతో మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్తో పాటు అటు వైరా రిజర్వాయర్ పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే గత రాత్రి కురిసినటువంటి వర్షాలతో పూర్తిగా మొత్తం కూడా ఏదైతే రిజర్వాయర్లంతా కూడా పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండడంతో అటు ఫాలింగ్ గేట్లు కూడా పై భారీగా వరద వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు రహదారులు కూడా పూర్తిగా అంటే జలదిగ్బంధాలు చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే నాగులోంచి వద్ద కూడా ప్రధానంగా రహదారిపై కూడా నీరు వస్తుండటంతో రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ఇప్పటికే అది 24 అడుగులు చేరుకోవడంతో ఏదైతే పాలేరు రిజర్వాయర్ వద్ద ఉన్నటువంటి 24 పాలింగ్ గేట్లు కూడా పూర్తిగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాలింగ్ గేట్ల ద్వారా దాదాపుగా 10,000 క్యూసెక్ల నీరు కూడా దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఎగువన కురిసిన వర్షాలతో అటు పాలేరు, ఆకేరు నదుల ద్వారా వస్తున్నటువంటి దాదాపుగా 6,000 క్యూసెక్ల నీటితో పాటు ఇప్పటికే పాలేరు రిజర్వాయర్ అటు ఎన్ఎస్పి నుంచి కూడా వస్తుంది. దాదాపుగా 3,000 పైసలకు క్యూసెక్ల నీరు వస్తుండటంతో పాలేరు రిజర్వాయర్ పూర్తిగా నీటితో నిండింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్ఎస్పి ఎస్సీ మంగళంపూడి వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి సార్, ఇప్పటికే ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు, ఇప్పటికే క్యాచ్మెంట్ కూడా భారీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ దిగువకు విడుదల చేసే అవకాశం ఉందంట. ఆల్రెడీ దిగువకు విడుదల చేసాం. వచ్చిన డిశ్చార్జ్ వచ్చినట్టుగా వరద వచ్చినట్టుగా కిందకి వెళ్ళిపోతా ఉంది. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. మనకు 30-40 వేల క్యూసెక్లు వస్తుంది. ఇప్పుడైతే 10 నుంచి 13 వేల మధ్యలో వస్తుంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా అటు ఎన్ఎస్పి నుంచి అంటే నాగార్జున సాగర్ నుంచి 8,000 క్యూసెక్ల నీరు వస్తుంది. ఇప్పటికి ఇటు పాలింగ్ గేట్ల ద్వారా కూడా ఎంతో నీటిని దిగువకు వెళ్తుందన్నారు. నాగార్జున సాగర్ నుంచి మనకు 3,400 వస్తుంది, కానీ అది బంద్ చేయమని చెప్పాము. ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంటారు. ఓన్లీ బేసిన్లో ఉన్న వాటర్ మాత్రం వస్తుంది. అది బంద్ అయిపోతుంది. ఓన్లీ పాలేరు క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వరద మాత్రమే మనకు వస్తున్నది. వచ్చినట్టుగా మనకి అలుగు ద్వారా కిందకి వెళ్ళిపోతా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు కావచ్చు, అదేవిధంగా అంటే ఈ రిజర్వాయర్ కానుకొని ఉన్నటువంటి పరిసర గ్రామాల ప్రజలకు మీరు ఎటువంటి సూచనలు చేయదలుచుకున్నారు? అప్రమత్తంగా ఉండాలి. వచ్చిన వరదను వచ్చినట్టుగా మేము తప్పకుండా కిందకు వదలాల్సిన పరిస్థితి. ఎందుకంటే రిజర్వాయర్ ఆల్రెడీ నిండిపోయి ఉన్నది. దీని ఎఫ్ఆర్ఎల్ 23 అడుగులు అయితే 23 అడుగులకు వచ్చింది. ఇంకేమన్నా వర్షాలు ఎక్కువ మన ఎగువ భాగంలో పడితే మాత్రం వరద పెరిగే ప్రమాదం ఉంది కనుక అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంతంలో ఉన్న మత్స్యకారులని, రైతుల్ని కోరుతున్నాం. ఇటు ప్రధానంగా అటు వైరా రిజర్వాయర్ కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటు గోదావరి నుంచి కూడా నీరు వస్తుంది కదా, ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గోదావరి కూడా ఆల్రెడీ బంద్ చేశారు. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండున్నది. ఇంకేమన్నా వస్తే కూడా మేము దాన్ని బయటికి పంపించడానికి కావాల్సిన చర్యలు తీసుకొని సిద్ధంగా ఉన్నాం.
అంటే ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించి పూర్తి చర్యలు తీసుకుంటున్నాను, అదేవిధంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి పాలేరు రిజర్వాయర్ ఈ మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి సార్, ఇప్పటికే ఈ ట్యాంక్ సంబంధించి దాదాపుగా ఎంత నీటి సామర్థ్యం ఉంది, ప్రధానంగా ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ క్యాచ్మెంట్ వచ్చే అవకాశం ఉందంటారు? అది 2.5 TMC వాటర్ రిజర్వాయర్ ఫుల్ కెపాసిటీ అండి. ప్రజెంట్కి అయితే ఫుల్ కెపాసిటీ తోటి ఓవర్ఫ్లో అయిపోయి వెళ్ళిపోతుంది. 13,000 క్యూసెక్లు కిందకి ఈ మన వియర్ ద్వారా వెళ్తుంది. ప్రధానంగా రైతులు కావచ్చు, అదేవిధంగా ఈ పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు, గతంలో చూసుకుంటే భారీగా వరదలు వచ్చి ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. ఇప్పుడు అటువంటి వారికి ఎటువంటి అంటే సూచనలు చేస్తున్నారు? రైతులు ఇప్పుడు ఎక్కువ వర్షాలు వచ్చినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి వాటర్ లేకుండా చూసుకోవడం మంచిదని నా అభిప్రాయం. అదేవిధంగా ఏదైతే పాలేరు ఫాలింగ్ గేట్ల ద్వారా కూడా దాదాపుగా 7,000 క్యూసెక్ల నీరును కూడా అంటే దిగువకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలను కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రజలు కూడా ఏదైతే కలవట్లు కావచ్చు, అదేవిధంగా ఏదైనా అంటే వాగులు వంకలు దాటేటప్పుడు ప్రధానంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా నీరు ప్రవహించే రహదారుల వైపుగా వెళ్ళడానికి కొంత ఆలోచించాల్సిన అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారుల చేతి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో ఉన్న జలకనూరు మధ్యగుండం చెరువు 3 రోజుల క్రితం తెగిపోయిన చెరువును మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పరిశీలించారు. గతంలో ఈ మధ్యగుండం చెరువు తెగిపోతే నాసిరకం పనులు చేస్తారని, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు తీరాలంటే మధ్యగుండ చెరువులో నీళ్లు ఉండాల్సిందేనని బైరెడ్డి అన్నారు. నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శబరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జలకనూరు మధ్యగుండం చెరువుకు 7 కోట్ల రూపాయలు మంజూరు చేయించిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరిన్ని నిధులు సాధిస్తుందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలిపారు. ఎకరాలకు ఆయకట్టు ఉన్నటువంటి పెద్ద చెరువు, చాలా పెద్ద ట్యాంక్. ఈరోజు ఈ 2,800 ఎకరాలే కాకుండా ఒక 2,000 ఎకరాల అదనంగా కూడా పారించుకుంటున్నాం. ఇది సడన్గా నిన్న భారీ వర్షాల కారణంగా దాదాపుగా ఈ యొక్క చెరువు కట్ట తెగిపోయింది. అనుకోని విధంగా ఈ తెగిపోవడము రైతులకు చాలా నష్టం. ముఖ్యంగా 2018లో నీరు చెట్టు అన్నటువంటి కార్యక్రమంలో పనులు చేశారు అన్నాడు. అటువంటి లోకల్ నాయకులు ఆనాడు నీరు చెట్టులో ఎన్ని అవకతవకలు జరిగాయి. అక్కడ చాలా జాగ్రత్తగా నీరు చెట్టులో చేయాల్సింది వీళ్ళు ఏం చేశారంటే కకృతి పడి 2018లో ఆ తూముక అటు ఇటు ఉన్నటువంటి పనికి ఆ కట్టను తీసుకొని వచ్చి దీనికి జాయిన్ చేసే దగ్గర దానికి ఒక టెక్నాలజీ ఉంది. ఇక్కడ కూడా పాడు కాకుండా ఈ రకంగా రైతుల కడుపు కొట్టేది పోయేది కొట్టుకొని వెళ్ళిపోయారు బిల్లులు. దీంట్లో ప్రధానంగా ఈ తాలూకా నాయకులు ఆనాడు రాజ్యం వెళ్ళిన నాయకులు జలకనూరులో మరి వాళ్ళు కూడాను పర్సంటేజీలు తిన్నారు. ఆ రోజు 2018 2,800 ఎకరాలకు అమెరికాలోని చికాగోలో తెలంగాణ విద్యార్థిని మృతి చెందింది. మేడ్చల్ జిల్లా గండిమేసంలో నివాసం ఉండే శ్రీనివాసరావు పెద్ద కుమార్తె శ్రీజ వర్మ ఉన్నత చదువు కోసం అమెరికాకు వెళ్లింది. చికాగోలో ఉంటున్న శ్రీజ భోజనం చేయడం కోసం అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్కు వెళ్తుంటే వెనక నుంచి వచ్చిన ఓ ట్రక్ ఢీకొట్టింది. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీజ వర్మ మృతి చెందింది. శ్రీజ ఉన్నత చదువుల కోసం వెళ్లి మృతి ఓడిలోకి వెళ్లడంతో గండిమేసంలోని నివాసం వద్ద విషాద ఛాయలు అమ్ముకున్నాయి. Autopsy will probably be tomorrow, and we'll be able to, the physician will be able to find any major internal injuries. Okay. So sorry for your loss. It's not sorry. We'll be in contact when the autopsy is complete to let you know the preliminary findings. Right. Sorry for your loss. Do you have any other questions? Do you have any other questions for us? Can you show her, please? Yeah, of course. Do you want to do it?
Okay. Thank you so much. Do you have any other questions for me right now? As of now, no questions. Okay, so the coroner who's here, she'll have her body, and then she'll be in contact with your family to figure out how we get her back home to you, okay? Yeah, please. All right. If you don't have any other questions, I'm going to hang up, okay? Okay. How can we reach out to you Again, again? that's back to the voice, okay? What's that? How can we reach out to you back again? Under CPR, she had received 20 minutes of CPR. There were no signs of life, so we deemed it inappropriate to proceed with any further procedures, as they were deemed to be futile at that point in time. Okay. What got hit to her? Like any vehicle? Which vehicle it got hit her? She was, per the reports from the EMS who brought her in, she was struck by a vehicle. I'm not sure if it was a car or a truck. All that we know is that she was struck by a vehicle and she was found down. It got any major injuries like which happened to the body? Nothing that we can see on the outside. Unfortunately, died. How come that happened? So sorry. It's hard to say exactly. All that we know is that her heart stopped. We weren't able to do any investigations, any scans or anything because we were working to resuscitate her. No, it's like a major accident. Any breaks, like any bone fractures, anything happen, or like just it got hit and run? I'm sorry, can you repeat that? No more any major injuries happen, or just like that she fell down? The major injury was the cardiac arrest. We weren't able to scan her because she was in cardiac arrest. We